ధనుష్ సెకండ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ రాయన్. రాయన్ సరిగ్గా రాయలేకపోయిందనే చెప్పాలి. అంటే ఈ మూవీలో అంతా బాగానే ఉన్నప్పటికీ ఏదో వెలితి కనిపిస్తూనే ఉంటుంది. మెయిన్లీ ఓ 2 ఫైట్లు, యాక్షన్ సీక్వెన్సెస్ కోసం, అలాగే పండని అన్నదమ్ముల, అలాగే అన్నా చెల్లెళ్ళ బంధాల గురించి ఈ మూవీ తీసుకెళ్తుంది. రావణుడి రిఫరెన్స్ కొంచెం ఉండిద్ది. అంటే శూర్పణఖ కోసం రావణాసురుడు చేసిన మెయిన్ థీమ్ దానిలాగే ఉంటుంది. బట్ మూవీ వెళ్ళే కొద్దీ ఫస్ట్ 30 నిమిషాలు కొంచెం ప్రొసీడింగ్స్ బాగానే ఉంటాయి. ఆ తర్వాత అసలు ఇది సినిమానా లేకపోతే ఏదో నడిచిపోతుందంటే నడిచిపోతుంది అన్నట్లు ఉండిద్ది. జనరల్గా మనం ఒక ఇంట్లో పెరిగినప్పుడు ఒకడు ఏ విషయాన్ని ఒప్పుకోడు అనేది మనకు కొంచెం ఒక అవగాహన అయితే ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఈ మూవీలో వాళ్ళ తమ్ముళ్ళు ధనుష్ దగ్గరికి వచ్చేసి మేము చేయాలనుకుంటున్నామో అంటాడు. ధనుష్ ఒప్పుకోడు. ఒప్పుకోడన్న విషయం కూడా వాళ్ళకి తెలుసు, కానీ ఎందుకు అడుగుతారు. ఇలాంటిదే 2-3 సార్లు విని చూసేసరికి మనకు కూడా చిరాకు అనిపిస్తుంది. సో అలాంటి చిరాకులు బోల్డెని తెప్పించారనే చెప్పాలి. మెయిన్లీ ఈ మూవీలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరైతే యాక్టింగ్ పరంగా అయితే చించేస్తారనే చెప్పాలి. ఎవరికి పేరు పెట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళు యాక్టింగ్ సరిగ్గా చేయలేదు అని. మెయిన్లీ ధనుష్ అయితే తినేసాడనే చెప్పాలి. బట్ తీసుకున్న స్టోరీ రొటీన్ అవటం వల్ల, అలాగే ప్రొసీడింగ్స్ మీద ఇల్లాజికల్ సీన్స్ రావటం వల్ల ఇవన్నీ ఏంటంటే సరిగా ఏదో అతికిచ్చినట్లు ఉంటుంది. సో మై రివ్యూ 2.5 out of 5.